నన్ను దేవుడు స్పెషల్గా లక్ష్య పెట్టాడు. నేను అందరిలాంటి వాడిని కాదు, అందరి జీవితం లాంటి జీవితం కాదు నాది ప్రత్యేకించబడిన జీవితం. ఈరోజు నీది కూడా అలాంటి జీవితమే, ప్రత్యేకించబడిన జీవితం. ఇక్కడ కూర్చున్న మీ అందరూ లోకస్తులతో ఈక్వల్ కాదు, లోకస్తులతో సమానం కాదు. లోకంలో నుండి నిన్ను ప్రత్యేకించుకున్నాడు. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నిన్ను నన్ను పిలిచాడు. ఏర్పరచబడిన జనాంగంగా, రాజులైన యాజక సమూహంగా నిన్ను నన్ను ఆయన ఏర్పరచుకున్నాడు. ఆనాడు సంసోను కారణ జన్ముడైతే ఈరోజు నువ్వు కూడా కారణ జన్ముడివి, కారణ జన్మురాలివే. శాపగ్రస్తులై నశించిపోతున్న లోకానికి వెలుగును పంచడానికి దేవుడు ఏర్పరచుకున్న సాధనములు మనము.